అందరికీ నమస్కారం. నా పేరు కృష్ణ చైతన్య. నేను కుసుమరామయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలూరు శివనగర్ సిరిసిల్లలో స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్గా పనిచేస్తున్నాను. కరోనా కారణంగా లాక్డౌన్ నేపథ్యంలో వాయిదా పడినటువంటి 10వ తరగతి పరీక్షలు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు జూన్ 8వ తారీఖు నుండి ప్రారంభం కాబోతున్నాయి. ముఖ్యంగా గణితశాస్త్రం లోపల విద్యార్థులు సులభంగా మరియు ఎక్కువ మార్కులు సాధించడానికి దృష్టి కేంద్రీకరించాల్సినటువంటి అంశాల గురించి అధ్యాయాల వారీగా మనం ఇప్పుడు నేర్చుకుందాం. 10వ తరగతి గణితశాస్త్రం లోపల మొదటగా రియల్ నంబర్స్ వాస్తవ సంఖ్యలు అనే అధ్యాయం నుండి మనము సాధన చేయవలసినటువంటి సమస్యల గురించి ఇప్పుడు చర్చిద్దాం. మొదటగా ఫైండింగ్ హెచ్సిఎఫ్ యూజింగ్ యూక్లిడ్ డివిజన్ అల్గారిథం. ఇది 1 మార్క్ క్వశ్చన్ గా ఇవ్వడం జరుగుతుంది. యూక్లిడ్ భాగహార విశేష విధిని ఉపయోగించి ఇచ్చిన సంఖ్యల యొక్క గాసాబాను కనుగొనండి. తర్వాత 2 మార్కుల ప్రశ్న చూసినట్లయితే ఫైండింగ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ నంబర్స్ యూజింగ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. ప్రధాన కారణాంక విభజన ద్వారా ఇచ్చిన సంఖ్యల యొక్క గాసాగు మరియు గాసాబాను కనుగొనండి. దీని 2 మార్కుల ప్రశ్నగా తరచుగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 4 మార్కుల ప్రశ్న చూసినట్లయితే తరచుగా అడిగినటువంటి ప్రశ్న యూక్లిడ్ డివిజన్ అల్గారిథంను ఉపయోగించి ఒక ధనపూర్ణ సంఖ్య యొక్క వర్గము 3m లేదా 3m+1 రూపంలో ఉంటుంది అని చూపండి అని తరచుగా ఇట్లాంటి ప్రశ్నలు అడగడం జరిగింది. యూజింగ్ యూక్లిడ్ డివిజన్ అల్గారిథం ప్రూవ్ దట్ ద స్క్వేర్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ ఈజ్ ఆఫ్ ది ఫార్మ్ 3m ఆర్ 3m+1. తర్వాత ముఖ్యమైనటువంటి 4 మార్కుల ప్రశ్న గత ప్రీవియస్ పేపర్స్ నుంచి మనం పరిశీలించినట్లయితే ఎక్కువగా అడుగుతున్నటువంటి ప్రశ్న ప్రూవింగ్ ఇర్రేషనాలిటీ. ఇందులో 4-5 రకాల సమస్యలు ఉన్నాయి. అందులో చూసినట్లయితే √2ను కర్ణీయ సంఖ్య అని చూపండి. ప్రూవ్ దట్ √2 ఈజ్ అన్ ఇర్రేషనల్ నంబర్. √2 + √3 ఈజ్ అన్ ఇర్రేషనల్ నంబర్. 2 + √3 ఈజ్ అన్ ఇర్రేషనల్ నంబర్. 2 + 3√5 ఈజ్ అన్ ఇర్రేషనల్ నంబర్. 1/√2 ఈజ్ అన్ ఇర్రేషనల్ నంబర్. ఇట్లాంటి సమస్యలు మనము గత సంవత్సర ప్రశ్నాపత్రాలను పరిశీలించినట్లయితే తప్పనిసరిగా దీని మీద ప్రశ్న అనేది 4 మార్కుల కింద అడగడం జరుగుతుంది. కాబట్టి వాస్తవ సంఖ్యలు అనే అధ్యాయం లోపల ఈ ప్రశ్నలు మనము వీటి మీద సాధన చేయాల్సి ఉంటుంది. రియల్ నంబర్స్ వాస్తవ సంఖ్యల లోపల మరొక టాపిక్ చూసినట్లయితే ముఖ్యమైన టాపిక్ లాగరిథమ్స్ సమవర్గమానాలు. ఇందులో నుండి కూడా మనకు 2 మార్కులు అదేవిధంగా 4 మార్కుల ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. మరి ఏ రకమైన ప్రశ్నలు ఒకసారి చూద్దాం. మొదటగా ఎక్స్పాండ్ ద గివెన్ లాగరిథం. ఇచ్చిన సమవర్గమానాన్ని విస్తరించండి, విస్తరణ రూపంలో రాయండి. తర్వాత ఎక్స్ప్రెస్ ద గివెన్ లాగరిథమ్స్ యాజ్ ఏ సింగిల్ లాగరిథం. ఇచ్చినటువంటి సంవర్గమానాలను ఒకే సంవర్గమానంగా రాయండి అని కూడా 2 మార్కుల ప్రశ్నగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరొక ప్రాబ్లం చూసినట్లయితే ఇక్కడ చూడండి, x² + y² ఈజ్ ఈక్వల్ టు 6xy అయితే 2 × log of x + y ఈజ్ ఈక్వల్ టు 3 × log 2 + log x + log y అని చూపండి. If x² + y² is equal to 6xy, then prove that 2 × log of x + y is equal to 3 × log 2 + log x + log y. మరొక ముఖ్యమైనటువంటి ప్రాబ్లం మరి గత సంవత్సర ప్రశ్నాపత్రాలను పరిశీలించినట్లయితే ఇంపార్టెంట్ ప్రాబ్లం గా ఇవ్వడం జరిగింది. If log of x + y/5 is equal to 1/2 into
log x plus log y, then find the value of x by y plus y by x. Log of x plus y by 5 is equal to 1 by 2 into log x plus log y. అయితే x by y plus y by x విలువను కనుగొనండి అని 4 మార్కుల ప్రశ్నగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరొక ముఖ్యమైనటువంటి ప్రాబ్లం చూసినట్లయితే ఇఫ్ 3.7 whole to the power of x is equal to 0.37 whole to the power of y is equal to 10,000, then find the value of 1 by x minus 1 by y. 3.7 whole power x is equal to 0.37 whole power y is equal to 10,000 అయితే 1 by x minus 1 by y విలువను కనుగొనండి. ఇది కూడా మరి 4 మార్కుల ప్రశ్నగా ఇవ్వడం జరిగింది. మరి వాస్తవ సంఖ్యలు అనే మొదటి అధ్యాయం నుండి మరి ఈ ప్రాబ్లమ్స్ అన్నిటి మీద మనం ఫోకస్ చేసి వీటిని కనుక మనం సాధన చేసినట్లయితే ఇందులో నుండి ఈ చాప్టర్ నుంచి మనము ఎక్కువ మార్కులు సాధించవచ్చు. ఇప్పుడు మ్యాథమెటిక్స్ పేపర్ 1 లోపల 2వ చాప్టర్ సెట్స్ సమితులు అనే అధ్యాయం కనుక మనం చూసినట్లయితే అందులో మొదటగా సమితుల యొక్క రోస్టర్ ఫామ్, అదేవిధంగా సెట్ బిల్డర్ ఫామ్, సమితుల యొక్క జాబితా రూపము మరియు సమితి నిర్మాణ రూపాల మీద మనకు 1 మార్కు ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వాటిని మనము సాధన చేయాలి. అదేవిధంగా వెన్ డయాగ్రామ్స్ ఆఫ్ సెట్స్, సమితుల యొక్క వెన్ చిత్రాలు. మరి వీటి యొక్క అప్లికేషన్ చూసినట్లయితే ఏవైనా మనకు 2 సమితులు ఇచ్చేసి వారి యొక్క వెన్ డయాగ్రామ్స్ గీయమని అడగచ్చు. మరి వెన్ డయాగ్రామ్స్ లోపల దాన్ని ఉపయోగించి మనము వెన్ డయాగ్రామ్స్ ఉపయోగించి మనము సమితుల యొక్క భేదాన్ని కానీ ఇంటర్సెక్షన్ కానీ అదేవిధంగా యూనిట్ కానీ రిప్రజెంటేషన్ చేసే ప్రాబ్లం కనుక మనకి ఇవ్వచ్చు 2 మార్కుల కింద. అదేవిధంగా బేసిక్ ఆపరేషన్స్ ఆఫ్ సెట్స్, సమితులపై పరీక్షలు కనుక చూసినట్లయితే యూనియన్ ఆఫ్ సెట్స్, సమితుల యొక్క సమ్మేళనం, ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్, సమితుల ఛేదనం, డిఫరెన్స్ ఆఫ్ సెట్స్, సమితుల భేదం, వీటిపైన కూడా 1 మార్క్ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. తర్వాత నెక్స్ట్ చూసినట్లయితే మనకు డిస్జాయింట్ సెట్స్, వియుక్త సమితులు. మరి వియుక్త సమితులు అన్నప్పుడు మనము దీని కింద ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే మామూలుగా ఏవైనా 2 సమితులు ఇచ్చేసి అవి వియుక్త సమితులు అవుతాయా కావా అని అడగచ్చు 1 మార్క్ కింద. అదేవిధంగా చూసినట్లయితే a మైనస్ బి, బి మైనస్ ఏ మరియు ఏ ఇంటర్సెక్షన్ బి అనే సమితులు వియుక్త సమితులని చూపండి అని మనము 2 మార్కుల ప్రశ్న కింద కూడా ఇచ్చే అవకాశం ఉంది. అది మనకు టెక్స్ట్ బుక్ లో కూడా ఆ ప్రశ్న ఇవ్వడం జరిగింది. తర్వాత చూసినట్లయితే ఈక్వల్ సెట్స్, సమ సమితులు. అదేవిధంగా ఫైనైట్ ఇన్ఫైనైట్ సెట్, పరిమిత అపరిమిత సమితులు. తర్వాత మరొక ముఖ్యమైనటువంటి ప్రశ్న కనుక తీసుకున్నట్లయితే ఒక సమితి ఇచ్చేసి ఆ సమితి యొక్క ఉపసమితులు రాయడం. ఇది 1 మార్కు ప్రశ్నగా ఇవ్వడం జరిగింది. మనం గత సంవత్సర ప్రశ్న పత్రాల కనుక పరిశీలిస్తే ఇది 1 మార్క్ క్వశ్చన్గా ఇవ్వడం జరిగింది. ద నంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ ఏ సెట్. సో సమితులు అనే చాప్టర్ లోపల మనం ఈ అంశాలను కనుక సాధన చేసినట్లయితే మనకు సులభంగా మార్కులు పొందేటటువంటి అవకాశం ఉంది. మ్యాథమెటిక్స్లో 3వ చాప్టర్ పాలినామియల్స్, బహుపదులు. ఇది అతి ముఖ్యమైనటువంటి చాప్టర్. ఇందులో నుండి సులభంగా ఎక్కువ మార్కులు పొందేటటువంటి అవకాశం విద్యార్థులకు ఉంటుంది. ఇందులో మనం చూసినట్లయితే మొదటగా డిగ్రీ ఆఫ్ ఏ పాలినామియల్, ఒక బహుపది యొక్క పరిమాణాన్ని కనుగొనండి. ఇది మనకు 1/2 మార్క్ కింద ఆబ్జెక్ట్లో ఇచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా వాల్యూ ఆఫ్ ఏ పాలినామియల్ పి ఆఫ్ ఎక్స్ అనే బహుపది యొక్క విలువను ఇచ్చిన ఎక్స్ విలువ కనుగొనండి అని 1 మార్క్ ప్రశ్నగా ఇచ్చే అవకాశం ఉంది. తర్వాత ఫైండింగ్ జీరోస్ ఆఫ్ ఏ పాలినామియల్, ఇచ్చినటువంటి బహుపది యొక్క శూన్యాలను కనుగొనండి అని 2 మార్క్స్ క్వశ్చన్గా ఇచ్చే అవకాశం ఉంది. తర్వాత
ఇందులో చూసినట్లయితే ఒక ముఖ్యమైనటువంటి ప్రశ్న 4 మార్కుల ప్రశ్న చూసినట్లయితే గత సంవత్సర ప్రశ్నాపత్రాన్ని గమనించినట్లయితే కంపల్సరీగా రావడం జరుగుతుంది. దీన్ని విద్యార్థులు ఎక్కువగా సాధన చేయాల్సి ఉంటుంది. అది గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ క్వాడ్రిక్ పాలినామియల్, వర్గ బహుపది యొక్క రేఖాచిత్రాన్ని గీయడం, దాని నుండి ఫైండింగ్ ద జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ ఫ్రమ్ ద గ్రాఫ్, దాని నుండి వర్గ బహుపది యొక్క శూన్యాలను కనుగొనడం. ఇది కంపల్సరీ 4 మార్క్స్ క్వశ్చన్. తర్వాత గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ లీనియర్ అండ్ క్యూబిక్ పాలినామియల్, విజువలైజేషన్ అండ్ రిప్రజెంటేషన్ కింద ఇంతకుముందు చెప్పినటువంటి ప్రాబ్లం అదేవిధంగా ఈ ప్రాబ్లం కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒక రేఖీయ మరియు ఘన బహుపది యొక్క రేఖాచిత్రాన్ని గీయడం, ఇది కూడా మనం గత సంవత్సరం ప్రశ్నపత్రం చూసినట్లయితే అప్పుడప్పుడు అడగడం జరిగింది. తర్వాత మరొక ఇంపార్టెంట్ క్వశ్చన్ 4 మార్క్స్ క్వశ్చన్, రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియెంట్స్ ఆఫ్ ఏ క్యూబిక్ పాలినామియల్, ఒక ఘన బహుపది యొక్క శూన్యాలు మరియు వాటి గుణకాలకు మధ్య గల సంబంధాన్ని సరిచూడండి అని మనకు 4 మార్కుల ప్రశ్నగా ఇవ్వడం జరిగింది. ఒకవేళ మనకు ఇందులో కనుక క్యూబిక్ పాలినామియల్ బదులుగా క్వాడ్రిక్ పాలినామియల్ ఇచ్చి వాటి యొక్క శూన్యాలు మరియు గుణకాల మధ్య గల సంబంధాన్ని సరిచూడండి అని కనుక ఇస్తే అది 2 మార్కుల ప్రశ్నగా ఇచ్చే అవకాశం ఉంది. తర్వాత మరొక ఇంపార్టెంట్ క్వశ్చన్ 4 మార్క్స్ క్వశ్చన్ చూసినట్లయితే ఇది కూడా చాలాసార్లు అడగడం జరిగింది. డివిజన్ అల్గారిథం ఫర్ పాలినామియల్స్, ఇచ్చినటువంటి బహుపదుల యొక్క భాగహార విశేష విధిని సరిచూడండి. అంటే మనకు ఒక బహుపది 3వ పరిమాణం లేదా 4వ పరిమాణ బహుపది ఇచ్చేసి వేరొక బహుపదిచే భాగించి భాగార విశేష విధిని సరిచూడండి, వెరిఫై డివిజన్ అల్గారిథం అని ఆ విధంగా ప్రశ్న అడిగే అవకాశం ఉంది 4 మార్కుల కిందికి. తర్వాత చూసినట్లయితే మరొక ఇంపార్టెంట్ క్వశ్చన్, విద్యార్థులు ఎక్కువగా చూడాల్సినటువంటి సాధన చేయాల్సినటువంటి ప్రాబ్లం, ఫైండ్ ద రిమైనింగ్ జీరోస్ ఆఫ్ ఏ క్యూబిక్ ఆర్ బైక్వాడ్రిక్ పాలినామియల్ ఇఫ్ 2 ఆఫ్ ఇట్స్ జీరోస్ ఆర్ గివెన్. ఒక ఘన లేదా చతుర్థ పరిమాణ బహుపది యొక్క 2 శూన్యాలు ఇచ్చేసి మిగిలినటువంటి శూన్యాన్ని కనుగొనండి అని మనకు ప్రశ్న అడిగే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ బహుపదులు పాలినామియల్స్ అనే చాప్టర్ నుండి ఈ అంశాన్ని కనుక మనము బాగా సాధన చేసినట్లయితే విద్యార్థులు సులభంగా ఎక్కువ మార్కులు పొందేటటువంటి అవకాశం ఉంది. లోపల 4th చాప్టర్ 4వ అధ్యాయము పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్, 2 చరరాశుల్లో రేఖీయ సమీకరణాలు. ఈ అధ్యాయం నుండి అంశాలు కనుక చూసినట్లయితే మొదటగా ఎక్కువగా అడిగేటటువంటి ప్రశ్న ఇందులో నుండే వస్తుంది. అదేంటంటే ఇక్కడ నేచర్ ఆఫ్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్, రేఖీయ సమీకరణాల యొక్క స్వభావం. ఇందులో చూసినట్లయితే మనకు 3 రకాలైనటువంటి రేఖీయ సమీకరణాలు మనకి ఇక్కడ కనబడతాయి. సో దేర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. దే ఆర్ కన్సిస్టెంట్ ఈక్వేషన్స్, సంగత సమీకరణాలు. మరి దీని కండిషన్ కనుక చూసుకున్నట్లయితే a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2 ఈజ్ నాట్ ఈక్వల్ టు c1/c2. రెండో చూసుకున్నట్లయితే ఇన్కన్సిస్టెంట్ ఈక్వేషన్స్, అసంగత సమీకరణాలు. దీని కండిషన్ కనుక చూసుకున్నట్లయితే a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 ఈజ్ నాట్ ఈక్వల్ టు c1/c2 కావాలి. తర్వాత మూడవ తీసుకున్నట్లయితే డిపెండెంట్ ఈక్వేషన్స్, పరస్పర ఆధార సమీకరణాలు. దీని కండిషన్ చూసుకున్నట్లయితే a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 ఈజ్ ఈక్వల్ టు c1/c2. దీనిపైన 2 మార్కుల ప్రశ్న తరచుగా అడగడం జరిగింది. తర్వాత చూసుకున్నట్లయితే మరి ఈ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ లోపల మనకు కొన్ని వర్డ్ ప్రాబ్లమ్స్ కూడా 2 మార్కుల ప్రశ్న కింద ఇవ్వడం జరుగుతుంది. మరి ఇందులోపల ఉండే
పద సమస్యని కూడా మనము కొంత ప్రాక్టీస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే మెథడ్స్ ఆఫ్ సాల్వింగ్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్, రేఖీయ సమీకరణాలను సాధించేటటువంటి పద్ధతులు ఇక్కడ మనం చూసినట్లయితే మనకు 3 పద్ధతులు ఉన్నాయి. అందులో ఫస్ట్ది సబ్స్టిట్యూషన్ మెథడ్, ప్రతిక్షేపణ పద్ధతి. రెండవది ఎలిమినేషన్ మెథడ్, చరరాశిని తొలగించే పద్ధతి. మరి ఈ 2 అంశాలపైన తరచుగా 2 మార్కుల ప్రశ్న అడగడం జరిగింది. తర్వాత ఇందులో నుండి ఒక ముఖ్యమైనటువంటి ప్రాబ్లం చూసినట్లయితే గ్రాఫికల్ మెథడ్, మూడవ పద్ధతి, రేఖీయ సమీకరణాలను సాధించే 3వ పద్ధతి గ్రాఫికల్ మెథడ్, రేఖాచిత్ర పద్ధతి. దీనిపైన ప్రశ్న ఏ విధంగా అడగడం జరుగుతుందంటే ఒక పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇచ్చేసి వాటి యొక్క సాధనను గ్రాఫ్ ద్వారా సాధించండి అని అడగడం జరుగుతుంది. ఇది 4 మార్కుల ప్రశ్నగా ఇవ్వడం జరుగుతుంది. దీన్ని మనము పేపర్ 1 లోపల విజువలైజేషన్ అండ్ రిప్రజెంటేషన్ అనే అకాడమిక్ స్టాండర్డ్ కింద ఇవ్వబడినటువంటి ఈ ప్రశ్నను మనము చాయిస్ కింద కూడా మనము దీన్ని తీసుకోవచ్చు, చాయిస్ కింద. కాబట్టి ఇది మనకు 3వ చాప్టర్ లోపల గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ క్వాడ్రిక్ పాలినామియల్ ఉంది. ఇక్కడ గ్రాఫికల్ మెథడ్ టు సాల్వ్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ అనే 2 ప్రశ్నలు ఒకటే బిట్ లోపల మనకు ఇవ్వడం జరుగుతుంది. ఇంటర్నల్ చాయిస్ లోపల మనం దీన్ని వదిలివేయవచ్చు. కాబట్టి ఇక్కడ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ అనే అధ్యాయం లోపల ఈ అంశాలను మనం సాధన చేసినట్లయితే మనకు 5వ చాప్టర్ క్వాడ్రిక్ ఈక్వేషన్స్, వర్గ సమీకరణాలు, ఈ అధ్యాయం నుండి ముఖ్యమైనటువంటి అంశాన్ని కనుక చూసినట్లయితే మొదటగా ఫైండింగ్ ద సొల్యూషన్స్ ఆఫ్ ఏ క్వాడ్రిక్ ఈక్వేషన్, వర్గ సమీకరణం యొక్క సాధనను కనుగొనేటటువంటి పద్ధతులు ఉన్నాయి. అందులో మొదటగా ఫ్యాక్టరైజేషన్ మెథడ్, కారణాంక విభజన పద్ధతి. రెండవది క్వాడ్రాటిక్ ఫార్ములా మెథడ్, సూత్ర ప్రయోగ పద్ధతి. ఈ 2 అంశాలపైన 2 మార్క్స్ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. తర్వాత 3వ పద్ధతి చూసినట్లయితే కంప్లీటింగ్ ద స్క్వేర్ మెథడ్, వర్గమును పూర్తి చేయు పద్ధతి. దీనిపైన 4 మార్కుల ప్రశ్న ఇచ్చే అవకాశం ఉంది. తర్వాత చూసినట్లయితే నేచర్ ఆఫ్ రూట్స్ ఆఫ్ ఏ క్వాడ్రిక్ ఈక్వేషన్, వర్గ సమీకరణం యొక్క మూలాల స్వభావాన్ని కనుగొనండి అని మనకు ఇవ్వడం జరుగుతుంది. ఇది 1 మార్కు లేదా 2 మార్కుల ప్రశ్నగా దీనిపైన మనకు ప్రాబ్లం ఇవ్వడం జరుగుతుంది. అందులో చూసినట్లయితే ax² + bx + c = 0 అనే వర్గ సమీకరణం యొక్క మూలాల స్వభావం అనేది దాని విచక్షణి b² - 4ac పై ఆధారపడి ఉంటుంది. ద నేచర్ ఆఫ్ ది రూట్స్ ఆఫ్ ఎ క్వాడ్రిక్ ఈక్వేషన్ డిపెండ్స్ ఆన్ ద డిస్క్రిమినెంట్ ఆఫ్ ద క్వాడ్రిక్ ఈక్వేషన్, దట్ ఈస్ b² - 4ac. మరి స్వభావాన్ని కనుక మనం చూసినట్లయితే ఒకవేళ b² - 4ac > 0 అయితే రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్. b² - 4ac > 0 అయితే వర్గ సమీకరణ మూలాలు వాస్తవాలు మరియు విభిన్నాలు. తర్వాత ఒకవేళ b² - 4ac = 0 అయితే రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్. b² - 4ac 0కు సమానమైతే వర్గ సమీకరణం యొక్క మూలాలు వాస్తవాలు మరియు సమానము. ఒకవేళ b² - 4ac < 0, then the quadratic equation has no real roots. b² - 4ac < 0 కనుక అయితే వర్గ సమీకరణం యొక్క మూలాలు వాస్తవాలు కావు, వాటికి వాస్తవ మూలాలు ఉండవు. తర్వాత చూసినట్లయితే క్వాడ్రిక్ ఈక్వేషన్ అనే చాప్టర్ లోపల మరి మనకు టెక్స్ట్ బుక్ లోపల కొన్ని వర్డ్ ప్రాబ్లమ్స్, పద సమస్యలు అనేవి ఇవ్వడం జరిగింది. మరి వాటిని మనము ప్రాక్టీస్ చేసినట్లయితే అందులో నుండి 2 మార్క్స్ కానీ లేదా 4 మార్కుల ప్రశ్న కూడా ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి వర్గ సమీకరణ లోపల మనము సాధన చేయాల్సినటువంటి అంశాలు ఇవి. మ్యాథమెటిక్స్ లోపల
పేపర్ 1లో 6th చాప్టర్ ప్రోగ్రెషన్స్ శ్రేణులు. ఈ అధ్యాయం లోపల మనము దృష్టి కేంద్రీకరించాల్సినటువంటి అంశాల గురించి ఇప్పుడు చెప్పుకున్నాము. మొదటగా మనకు 2 రకాల శ్రేణులు ఉన్నాయి. దేర్ ఆర్ 2 types ఆఫ్ ప్రోగ్రెషన్స్. ఫస్ట్ వన్ ఈజ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్, సెకండ్ వన్ ఈజ్ జామెట్రిక్ ప్రోగ్రెషన్. 2 రకాల శ్రేణులు ఉన్నాయి. ఒకటేమో అంక శ్రేణి, రెండవది గుణ శ్రేణి. అందులోపల మొదట అంక శ్రేణి చూసినట్లయితే అందులోపల మనము సాధన చేయాల్సినటువంటి అంశాలు గురించి చెప్పుకున్నాము. nth టర్మ్ ఆఫ్ ఏపీ, ఏపీ యొక్క ఎన్వ పదము కనుగొనండి అని మనకు ప్రశ్న ఇచ్చే అవకాశం ఉంది. మరి ఏపీ యొక్క ఎన్వ పదం చూసినట్లయితే an ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. దీని మీద ప్రాబ్లం ఇచ్చే అవకాశం ఉంది. తర్వాత రెండో చూసినట్లయితే ఏపీ లోపల సమ్ ఆఫ్ ఫస్ట్ n టర్మ్స్ ఆఫ్ ఏపీ, ఏపీలోని మొదటి n పదాల మొత్తాన్ని కనుగొనండి అని 2 మార్కుల ప్రశ్న ఇచ్చే అవకాశం ఉంది. మరి దాని కనుక ఫార్ములా చూసినట్లయితే సమ్ ఆఫ్ n టర్మ్స్ ఆఫ్ ఏపీ Sn ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. మరి ఒక్కొక్కసారి మరి ఇదే ఫార్ములాను దీని మీద కూడా మనకు ఒక ప్రాబ్లం కొంచెం ఇన్నోవేటివ్గా ఏ విధంగా అడిగే అవకాశం ఉందంటే, రైట్ ద ఫార్ములా టు ఫైండ్ ద ఫస్ట్ n టర్మ్స్ ఆఫ్ ఏపీ అండ్ ఎక్స్ప్లెయిన్ ఈచ్ టర్మినేషన్. అంక శ్రేణిలోని మొదటి n పదాల మొత్తాన్ని కనుగొనడానికి సూత్రాన్ని రాసి అందులోని ప్రతి పదాన్ని వివరించండి అని 2 మార్కుల ప్రశ్న గతంలో అడగడం జరిగింది. తర్వాత చూసినట్లయితే ఏపీ లోపల చెకింగ్ వెదర్ గివెన్ ప్రోగ్రెషన్ ఈజ్ ఏపీ ఆర్ నాట్. మనకు ఒక శ్రేణి ఇస్తాడు, శ్రేణి చేసి అది అంక శ్రేణి అవుతుందా కాదా అని కూడా మనల్ని సరిచూడమని అడగడం జరుగుతుంది. తర్వాత ఏపీ లోపల చూసినట్లయితే ఎక్కువగా మనం టెక్స్ట్ బుక్ చూసినట్లయితే మరి వర్డ్ ప్రాబ్లం చాలా ఉన్నాయి. మరి ఏదైనా కూడా మనము ఫార్ములాను గుర్తుపెట్టుకొని దాన్ని అప్లై చేసినట్లయితే ఆ పద సమస్యను మనము సులభంగా సాధించవచ్చు. తర్వాత రెండవ శ్రేణి చూసినట్లయితే జామెట్రిక్ ప్రోగ్రెషన్ గుణ శ్రేణి, దాన్ని షార్ట్ ఫామ్ లోపల జీపీ అని రాయడం జరుగుతుంది. ఇందులో చూసినట్లయితే మనకు టెక్స్ట్ బుక్ లోపల కేవలము nth టర్మ్ ఆఫ్ జీపీ మాత్రమే ఇవ్వడం జరిగింది. nth టర్మ్ ఆఫ్ జీపీ యొక్క గుణశ్రేణి యొక్క ఎన్వ పదము an ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ r టు ది పవర్ ఆఫ్ n మైనస్ 1. ఇక్కడ కూడా ఈ సూత్రాన్ని రాసి ఇందులోని ప్రతి పదాన్ని వివరించని అని ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. రైట్ ద ఫార్ములా టు ఫైండ్ nth టర్మ్ ఆఫ్ జీపీ అండ్ ఎక్స్ప్లెయిన్ ఈచ్ టర్మినేషన్. మరి ఈ విధంగా వీటి యొక్క అప్లికేషన్స్ అనువర్తన సమస్యను కూడా మనము సాధన చేయాల్సి ఉంటుంది. సో మ్యాథమెటిక్స్ పేపర్ 1 లోపల మరొక ముఖ్యమైనటువంటి చాప్టర్ కనుక చూసుకున్నట్లయితే 7th చాప్టర్ కోఆర్డినేట్ జామెట్రీ, నిరూపక రేఖాగణితము. ఇందులో నుండి మనము ప్రాక్టీస్ చేయాల్సినటువంటి అంశాల గురించి చూసుకున్నట్లయితే మొదటగా డిస్టెన్స్ బిట్వీన్ ఎనీ 2 పాయింట్స్ ఇన్ ద కోఆర్డినేట్ ప్లేన్. నిరూపక తలంలోని ఏవేని 2 బిందువుల మధ్య దూరాన్ని కనుగొనండి అని 1 మార్క్ క్వశ్చన్గా ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి మనం 2 బిందువుల మధ్య దూరానికి ఫార్ములాను కనుక చూసుకున్నట్లయితే అండర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. తర్వాత చూసుకున్నట్లయితే సెక్షన్ ఫార్ములా, విభజన సూత్రం. ఒక రేఖాఖండం ఇచ్చేసి ఆ రేఖాఖండాన్ని ఇచ్చినటువంటి నిష్పత్తిలో విభజించేటటువంటి బిందువులు కనుగొనండి అని 2 మార్కుల ప్రశ్నగా ఇవ్వడం జరుగుతుంది. సో పాయింట్ ద పాయింట్ విచ్ డివైడ్స్ ద గివెన్ లైన్ సెగ్మెంట్ ఇన్ ద గివెన్ రేషియో అని 2 మార్క్స్ క్వశ్చన్గా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత చూసుకున్నట్లయితే వెరీ ఇంపార్టెంట్
4 మార్క్స్ క్వశ్చన్. గతంలో ఎక్కువ సార్లు అడిగినటువంటి ప్రశ్న, ట్రై సెక్షనల్ పాయింట్స్ ఆఫ్ ఏ లైన్ సెగ్మెంట్. ఒక రేఖాఖండం యొక్క త్రిదాకరణ బిందువులను కనుగొనండి అని 4 మార్కుల కింద చాలాసార్లు అడగడం జరిగింది. తర్వాత చూసుకున్నట్లయితే సెంట్రాయిడ్ ఆఫ్ ఏ ట్రయాంగిల్, ఒక త్రిభుజం యొక్క గురుత్వ కేంద్ర నిరూపకాలను కనుగొనండి అని 1 మార్క్ క్వశ్చన్గా ఇది కూడా గత సంవత్సర ప్రశ్నాపత్రాన్ని పరిశీలిస్తే చాలాసార్లు అడగడం జరిగింది. తర్వాత ఏరియా ఆఫ్ ట్రయాంగిల్, త్రిభుజ వైశాల్యంను కనుగొనండి అని 2 మార్క్స్ కింద చాలాసార్లు ఇవ్వడం జరిగింది. తర్వాత మరొక ముఖ్యమైనటువంటి ప్రశ్న కనుక చూసుకున్నట్లయితే కోలీనియర్ పాయింట్స్, సరేఖీయ బిందువులు. ఒక తలం లోపల 3 బిందువులు ఇచ్చేసి అవి సరేఖీయాలో కాదో సరిచూడండి. చెక్ వెదర్ ద గివెన్ పాయింట్స్ ఇన్ ద కోఆర్డినేట్ ప్లేన్ ఆర్ కోలీనియర్ ఆర్ నాట్ అని 2 మార్క్స్ క్వశ్చన్గా ఇవ్వడం జరిగింది. తర్వాత ఇంకా ఇందులో చూసుకున్నట్లయితే ఏరియా ఆఫ్ ఏ క్వాడ్రిలేటరల్, ఒక చతుర్భుజం యొక్క 4 శీర్షాలు ఇచ్చేసి దాని యొక్క వైశాల్యమును కనుగొనండి అని 4 మార్కుల ప్రశ్నగా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత చూసుకున్నట్లయితే ఇక్కడ ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్ యూజింగ్ హెరోడ్స్ ఫార్ములా. హెరోడ్స్ ఫార్ములా, Herod is a Greek mathematician. He derived a formula to find the area of a triangle, especially for scaling triangle. సో ఒక విషమబాహు త్రిభుజం యొక్క 3 భుజాలు ఇచ్చినప్పుడు దాని యొక్క వైశాల్యం కనుగొనడానికి ముఖ్యంగా మనం హెరోడ్ సూత్రాన్ని ఉపయోగించడం జరుగుతుంది. దాన్ని కూడా 4 మార్కుల ప్రశ్నగా మనకు అడగవచ్చు. తర్వాత ఇందులో చివరగా చూసినట్లయితే స్లోప్ ఆఫ్ ఏ లైన్, ఒక రేఖ యొక్క వాలును కనుగొనండి అని 1 మార్క్ క్వశ్చన్గా ఇవ్వడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఈ మ్యాథమెటిక్స్ లోపల ఈ 7th చాప్టర్ కోఆర్డినేట్ జామెట్రీ లోపల ఈ అంశాన్ని కనుక మనం సాధన చేసినట్లయితే సులభంగా ఇందులో ఎక్కువ మార్కులు పొందే అవకాశం ఉంటుంది. మరి విద్యార్థులకు తెలియజేసిందంటే లాక్డౌన్ కారణంగా వాయిదా పడినటువంటి మరి పరీక్షలు మనం త్వరలో ప్రారంభం కాబోతున్నాయి. కాబట్టి ముఖ్యంగా గణిత శాస్త్రం లోపల పేపర్ 1 లోపల ఈ అధ్యాయాల వారీగా మనం ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశాలు, ప్రాక్టీస్ చేయాల్సిన అంశాల గురించి మనం ఇప్పటివరకు చర్చించుకున్నాము. ఈ అంశాలను మరి సాధన చేసినట్లయితే ఈ తక్కువ కాలం లోపల మరి మనం ఎక్కువ మార్కులు పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ అంశాలను శ్రద్ధతో ప్రాక్టీస్ చేస్తారు అని ఆశిస్తూ